దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా పవిత్ర వందనాలు తెలియజేస్తున్నాను. జాషువా మినిస్ట్రీస్ తరఫున జెరూసలేం వర్షిప్ సెంటర్ గంగవల్లి గ్రామం నుంచి మరొకసారి పిల్లరా మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృప కొరకు ప్రభు నామను బట్టి దేవునికి కృతజ్ఞతగా ఉన్నాను. ఈ దినములు కూడా కొద్ది నిమిషాలు కొన్ని వాక్యాల పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో నుంచి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 20వ వచనం నుంచి రాయబడినటువంటి మాట నేను చదువుతాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలోను బంగారు పాత్రలోను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత విషయమైన పాత్ర అయి ఉండును. చదవబడినటువంటి ఈ లేఖన భాగం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుని పొందినాడు. ఈ సమయంలో ప్రభువా మరొకసారి మీ పాదాల చెంతకు వస్తున్నాను. బిడ్డల తండ్రి, వింటున్న వారికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్న నాకు మా అందరికీ కావాల్సిన వర్తమానాన్ని మాకు అందించండి. ఈ వర్తమానం ద్వారా ప్రభువా మేమందరం బలపరచబట్టకు తగిన సహాయం దయచేయండి. దేవా, మీ మాటలు చెప్పడానికి నా బలము శక్తి జ్ఞానము సరిపో కనుక తండ్రి మీ జ్ఞానం అడుగుతున్నానయ్యా. మీ జ్ఞానంతో నన్ను నింపి నా నోట మీ మాట ఉంచి నా ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో నుంచి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట చదివాను. మరొకసారి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అనేటువంటి మాట మనం చదివాం. అయితే పిల్లరా, ఇక్కడ వాక్య పరిశీలన చేసినట్లయితే గొప్ప ఇంట్లో ఉండేటువంటి పాత్రల గురించి జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. గొప్ప ఇంట్లో ఏ ఏ పాత్రలు ఉంటాయట? వెండి పాత్రలు, బంగారు పాత్రలు, అంత మాత్రమే కాక మట్టివి కూడా ఉంటాయి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎలా మనం చదివాం. అయితే ఈ వెండి పాత్రలు కానీ బంగారు పాత్రలు కానీ ఇంకా చెప్పుకోవాలంటే మనకు తెలిసిన మనము ఆలోచించి మనము చూస్తున్నటువంటి విషయాలు, గమనించిన విషయాలు చూసినట్లయితే ఆ గొప్ప ఇంటిలో టేకు కర్రతో ఉన్నాయి కర్ర పాత్రలు కూడా ఉంటాయి కదండి. టేకుకు సంబంధించినవి కొన్ని ఘనమైనటువంటి పాత్రలుగా ఉన్నటువంటి ఘనమైనటువంటివి కూడా ఎంచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటివి ఉంటాయి. ఇప్పుడు వెండి కానీ బంగారం కానీ ఘనమైన పాత్రలుగా తీసుకుంటాం. అదేవిధంగా కర్ర తీసుకున్నాం అనుకోండి, కర్ర కూడా టేకు ఇంకా కొన్ని చెక్కలు ఉన్నాయి, అవి కూడా ఘనమైన పాత్రలుగానే ఎంచుతారు. అయితే ఘనహీనమైనవి ఇందులో ఉన్నాయట. కొన్ని ఘనమైనవి ఉన్నాయి, కొన్ని ఏమో ఘనహీనత, ఘనతకు చెందిన కొన్ని, ఘనహీనతకు చెందినవి కొన్ని ఉన్నాయి. అలాగనే ఒక ఇంటిలో లేదా దేవుని ఇంట్లో లేదా దేవుని మందిరంలో సమాజంలో ఘనపరచబడే వాళ్ళు కొందరు ఉంటారు, ఘనహీనతగా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అయితే వీళ్ళందరూ ఉండేది ఒక ప్రాంతంలోనే, ఒక గ్రామంలోనే, ఒక ఇంటిలోనే, ఒక సంఘంలోనే. అయితే కొందరికి ఘనత కొందరికి ఘనహీనత అని ఉంది అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే గొప్ప ఇంటిలో కూడా ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనతకు చెందినటువంటి పాత్రలు ఉన్నాయి. ఘనమైన పాత్రలు ఏమిటి చెప్పుకున్నాం. ఇప్పుడు ఘనహీనతకు చెందిన పాత్ర మట్టి పాత్ర, దానిని అంత ఘనమైన పాత్రగా ఎంచం. అయితే మరి వీటిని ఘనమైన పాత్రలుగా ఎంచేటువంటి వీటిని ఎలా ఘనంగా ఎంచుతామంటే వెండి బంగారం ఇవి వెలగలిగినటువంటి వస్తువులు కదా, విలువైనటువంటి వస్తువులు కాబట్టి వీటిని ఘనమైన పాత్రలుగా ఎంచుతాం. ఉదాహరణకు నేను మీ ముందుకు ఒక ఉపమానం ఈ దిన మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, ఒక ఇంటిలోనట ఇలాగనే గొప్ప ఇంటిలో ఒక ఇంట్లో వస్తువులన్నీ సమావేశం వేసుకున్నాయట. ఏ వస్తువులు? ఘనతకు సదృశ్యంగా ఉన్న వస్తువులు, ఘనహీనతకు సదృశ్యంగా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సమావేశమైనవి. ఆ సమావేశంలో ఒక్కొక్క వస్తువు వచ్చినప్పుడంట ఆ వస్తువు తన విలువల గురించి చెప్తా ఉన్నాయి. నేను చూసావా, నా కాస్ట్ ఎంతో, నా విలువ ఎంతో అని ఒక్కొక్క వస్తువు చెప్తా ఉందట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొప్ప ఇంట్లో ఏమేమంటే వస్తువులు కొన్ని ధ్యానం చేద్దాం. ఏసీ ఉందనుకోండి, ఏసీ వచ్చేసాడు, నా విలువ ఏంటో తెలుసా? నా విలువ 50,000 నుంచి పైబడే నా విలువ, నేను అంత విలువ గలదానని. ఆ తర్వాత టీవీ వచ్చేసి నా విలువ తక్కువ ఉందా, నా విలువ 50,000 కంటే పైనే అని అది మాట్లాడటం. అదేవిధంగా ఫ్రిడ్జ్ రావటం, అదేవిధంగా
వాషింగ్ మిషన్ కానివ్వండి, లేకపోతే టేకు మంచం కానివ్వండి, ఇట్లా వస్తువులన్నీ కూడా వాటి ఘనతను చెప్తా ఉన్నాయట. నా విలువ ఎంత, నా విలువ ఎంత, నా యజమానుడు అంటే ఇంటి ఓనరు, నా యజమానుడు నన్ను ఇంత పెట్టి కొనుక్కున్నాడు, ఎంత ఘనమైన పాత్ర ఉందో తెలుసా, నేను అవన్నీ చెప్పుకుంటా ఉన్నాయట, మాట్లాడుకుంటా ఉన్నాయట. వాటి ఘనతను చెప్పుకుంటా ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే వాటి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాయి. నా రేటు ఇంత, నన్ను ఇంత ఇంత ఖరీదు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, ఈ ఇంట్లో నేను ఉన్నాను అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాయట. ఈ లోపల ఈ లోపల బాత్రూంలో ఉన్న బకెట్ మగ్గు కూడా వచ్చినాయంట. వాటిని చూసి ఇవన్నీ నవ్వుతున్నాయట. ఏవి బంగారం, ఆ టీవీ గాని ఇవన్నీ చూసి నవ్వుతా ఉండండి. మీరెంత, మీ విలువ ఎంత అని చెప్తా ఉంటే ఆ బకెట్ అన్నదట, మగ్గు అన్నదట, యజమానుడు ఇంట్లోకి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి మేమే ఉపయోగపడతాం, మా వల్ల కూడా ఉపయోగం ఉంది అంటున్నాయట. మీ విలువ ఎంత, మా విలువ కంటే చాలా తక్కువే అని ఇవి హేళన చేస్తానట. ఈ లోపల బీరువాలో ఉన్నటువంటి బంగారం వెళ్ళొచ్చినాయి. మీరందరూ మా ముందు బలాదు, మా కాస్ట్ ఎక్కువ, మేము చాలా ఘనమైన వాళ్ళం అని చెప్పని ఈ ముందొచ్చిన ఈ ఫ్రిడ్జ్ కానీ, ఈ టీవీ కానీ, ఈ ఏసీ కానీ వీటన్నిటిని ఒక్క మాటతో దెబ్బకి కించపరిచినట్టుగా మాట్లాడినాయట. బంగారం కానీ, వెండి కానీ. మా విలువ ఎక్కువ, మేము విలువైన వాళ్ళము, మేము వాల్యుబుల్ పర్సన్స్ అని చెప్పని ఇవి మాట్లాడుతుంటే మిగిలిన అన్ని కాముగా ఉండిపోవాల్సిన పరిస్థితి అట. ఈ లోపల వంటగదిలో నుంచి ఒకటి వచ్చిందట, ఒక వస్తువు వచ్చిందట. వంటగదిలో నుంచి అదే గొప్ప ఇంటి గురించి చెప్తున్నాను. ఆ బెడ్రూమ్‌లో నుంచి కొన్ని వచ్చినాయి. బెడ్రూమ్‌లో నుంచేమో చెక్క వచ్చింది. అర్థమవుతుందండి? అదే బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, టీవీ వచ్చేసింది, ఏసీ వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసినాయి, బాత్రూమ్ నుంచి వచ్చేసినాయి. ఇప్పుడు వంటగదిలో నుంచి ఒక వస్తువు వచ్చిందట. ఆ వస్తువు వస్తే ఇవన్నీ చూసి, మిగిలిన వస్తువులన్నీ చూసి ఒక్కసారి పక్కున నవ్వినాయట. నువ్వెంత, నీ విలువ ఎంత, నువ్వొచ్చావేంటి ఈ మీటింగ్‌కి, నీ కాస్ట్ ఎంత అని చెప్పంటే ఆ వస్తువు అన్నదట, నా విలువ తక్కువే, నా విలువ తక్కువే అని మాట్లాడుతుందట. తక్కువైనప్పుడు ఎందుకొచ్చావు మా దగ్గరకంటే, నేను ఒక మాట చెప్దామని వచ్చాను. మీరందరూ విలువైన వాళ్ళే, ఘనమైనటువంటి వాళ్ళే, కానీ మిమ్మల్ని యజమానుడు ఎప్పుడైనా టచ్ చేశాడా? ఇంట్లో ఉన్న యజమానుడు మిమ్మల్ని ముట్టుకున్నాడా? చేయి పెట్టి మీ మీద దుమ్ము తుడిచాడా అని అడిగిందంట. ఎప్పుడో ఒకసారి తుడుస్తాడేమో, లేదా మెకానిక్ వస్తాడు, వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు. బంగారానికి మస్టు పట్టినా, వెండికి మస్టు పట్టినా ఏం చేస్తారు? కంసాల దగ్గర తీసుకెళ్తారు. కానీ నిన్ను వాడుకునే నీ యజమానుడు, నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావో ఆ ఉపయోగించుకునే నీ యజమానుడు ఎప్పుడైనా నిన్ను మనస్ఫూర్తిగా దగ్గర తీసుకున్నాడంటే, అది తీసుకోండి, నేను చేతిగా ఉంటాను, నేను మెడలో ఉంటానని చెప్పి బంగారం చెప్తా ఉందట, వెండి చెప్తా ఉందట. అలా కాదు, నన్ను నా యజమానుడు ఎలా వాడుకుంటాడో తెలుసా అంటే, ఈ లోపల అవన్నీ అన్నాయట. చాలే, నీ విలువే తక్కువ, నీ రేటే తక్కువ, నేను ఎలా వాడుకుంటాడు అని అంటే, అప్పుడు అన్నదట, ఆ వంటగదిలోంచి వచ్చినటువంటి ఆ వస్తువు అదేమిటో తెలుసా? డిస్పోజబుల్ గ్లాస్ మాట్లాడుతుంది. నీ విలువ ఏంటి, నీ విలువ తక్కువే. అది అంటదట, ఆ గ్లాస్ అంటుందట, నా విలువ తక్కువ కావచ్చు మీ దృష్టిలో నేను విలువ లేని దాన్ని కావచ్చు, వెల తక్కువ కావచ్చు, కానీ నా యజమానుడు నన్ను వాడుకున్నప్పుడు, ఒక్కసారి ఉపయోగపడతాను నేను యజమానికి. నన్ను వాడుకున్నప్పుడు నాలో ఉన్న సారం, అది టీ కావచ్చు, పాలు కావచ్చు, కాఫీ కావచ్చు, ఏదైనా సరే, నీళ్లు కావచ్చు, అది మాట్లాడుతుంది కదా. నా యజమానుడు నన్ను వాడుకునేటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో నోటి దగ్గరికి తీసుకెళ్తాడు నన్ను, చేత్తో పట్టుకుంటాడు, నోటి దగ్గరికి తీసుకెళ్తాడు నన్ను. ఆయన నాలో ఉన్న సారం అయిపోయేంత వరకు, విని జాగ్రత్తగా సహోదరుడు, నీ కొరకే, నాలో ఉన్న సారం అయిపోయేంత వరకు నా యజమానుడు నన్ను ఎన్నిసార్లు ముద్దాడతాడో అని చెప్పిందట. అలా టచ్ చేసి తాగుతాం కదా, కాఫీయో టీయో తాగుతూ ఉంటాం కదా, ఆ గ్లాస్ అన్నదట, నా యజమాని నన్ను ఎన్నిసార్లు ముద్దాడతాడో. నీకుందా ఆ విలువ? నీకుందా అటువంటి వాడకం? నీకుందా? లేదు. టీవీ నేను దూరం నుండి చూస్తాను, రిమోట్తో ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు. ఏసీ నీ బ్రతుకు అంతే. బీరువా ఉన్నామంటే అవసరమైనప్పుడే, బంగారం ఉన్నామంటే పార్టీలకు వెళ్ళేటప్పుడే, పడుకునేటప్పుడు పెట్టుకోరు కదా, పెద్ద పెద్ద గొలుసులు వేసుకోరు కదా. ఒకవేళ ఉన్నా నీకు మస్టు పడుతుంది, నిన్ను పట్టుకొని నిన్ను ముద్దు పెట్టుకునే పరిస్థితి ఉందా? ఎన్నిసార్లు పెట్టుకుంటాడు ఒకవేళ పెట్టుకున్నా కానీ. కానీ చూడు, నేను ఒక్కసారి యజమాని చేతులకు పోయిన తర్వాత, నా యజమానుడు నన్ను వాడుకునేటప్పుడు నాలో సారం అయిపోయేంత వరకు ముద్దాడతాడు అని చెప్పాను అన్నదట. పిల్లలు గమనించండి, గొప్ప ఇల్లే కావచ్చు, కానీ వస్తువులన్నీ కూడా కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. అలాగనే అందరు చాలామంది సేవకులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు. అర్థమవుతుందా? క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, అందరూ ఒకే స్థాయిలో లేరు. కొంతమంది ఘనపరచబడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఘనహీనతగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఘనహీనతగా ఉన్నటువంటి నీవు ఘనపరచబడటం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని
ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను నన్ను లెక్క చేయట్లేదు, నాకు విలువ ఇవ్వటం లేదు, నేను ఘనహీనంగా ఉన్నాను, ఇంట్లో ఉంటున్నాను, అందరికీ విలువ ఉంది, సంఘంలో ఉన్నాను అందరికీ విలువ ఉంది, సమాజంలో ఉన్నాను అందరికీ విలువ ఉంది, గ్రూపులో ఉన్నాను అందరికీ విలువ ఉంది, నాకు విలువ లేదే అనుకుంటున్నావేమో. కానీ విలువ ఇచ్చేటువంటి దేవుని చేతిలోకి నువ్వు పోతే, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని రాసుకున్నావు కదా, యజమానుడు అంటున్నావు కదా, ఆ యజమాని చేతిలోకి నువ్వు వెళ్ళాలి. ఆయన చేతిలో పాత్రగా ఉంటే దేవుడు నిన్ను ఎక్సలెంట్గా వాడుకుంటాడు. దేవుడు, అర్థమైందా? ఆయన చేతిలో ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఉండాలి. అయితే ఒకవేళ విలువ కలిగిన వారిగా ఉన్నా సరే, విను, ఒక మాట చెప్తాను. అది నువ్వు బంగారం లాంటి మనిషివైనా, వెండి లాంటి విలువైనటువంటి వస్తువుకు సూచనగా ఉన్నటువంటి విలువైన మనిషివైనా, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనము ఆ స్థాయిలో ఉన్న వారమైనా సరే మనకు మస్టు పడుతుంది. మస్టు అంటే పాపం కావచ్చు, శాపం కావచ్చు, గర్వం కావచ్చు, అది ఏదైనా సరే దేవుని దృష్టికి వ్యతిరేకమైనది. ఏదో ఒక విధంగా ఆలోచనలు కావచ్చు, చూపులో కావచ్చు, మాటల్లో కావచ్చు, ప్రవర్తనలు కావచ్చు, అర్థమైందండి? లోపల ఇన్నర్ ఫీలింగ్ కావచ్చు, బయటికి చూపించేది కావచ్చు, ఎందులోనైనా సరే దేవునికి ఆయాసకరంగా నువ్వు చేసి ఉన్నావేమో, అది మస్ట్ ఏర్పడిందేమో, ఆ మస్ట్ తొలగిపోవాలి. యజమానుడు నిన్ను అర్హమైన పాత్రగా యజమాని చేతిలో నువ్వు వాడబడాలి అంటే, యజమానుడు నిన్ను ఆ విధంగా మంచి పాత్రగా వాడుకోవాలి అంటే, నీలో ఉన్న మస్ట్ తొలగిపోవాలి, నీలో ఉన్న మురికి తొలగిపోవాలి, నీలో ఉన్న అవిధేయత తొలగిపోవాలి. అవి తొలగించుకుంటే యజమాని నిన్ను వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు చేతిలోకి వచ్చావు కదా, ప్రభు అన్నాడు కదా, నాగటి మీద చేయి వేసి వెనకకు తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. సేవ మొదలు పెట్టాం, పాటలు మొదలు పెట్టాం, సాక్ష్యాలు మొదలు పెట్టాం, ప్రార్థనలు విపరీతమైన ప్రార్థన చేస్తున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ పొందుకున్నావు, ఎక్సలెంట్. కానీ ఇవన్నీ చేస్తున్న నీకు, అంత ఘనమైన పాత్రగా ఉన్న నీకు ఏదో ఒక మూలన మస్టు ఏర్పడ్డదేమో, అందుకు ఘనహీనమైన స్థాయికి దిగజారిపోతున్నావేమో. ప్రభు చేతిలోకి వస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించొద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో నేను చూస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నేను చదువుతాను. చూడండి, జకర్యా గ్రంథము. బైబిల్లో ఉన్నవారు బైబిల్ తెరిచి ఆ వీలైనటువంటి వారు ఈ వాక్యాన్ని చూడగలిగితే మంచిదని నా అభిప్రాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను త్వరగా చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరచును. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొర్రి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుటని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాతానుగాడు అంటే ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడట. ఎక్కడికి? యెహోవా దగ్గరికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. యెహోవా దూత దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు కదా, దేవుడు చెప్తున్నాడు కదా, నీ సేవకుడు, నీ కుమారుడు లేదా నీ కుమార్తె, నీ విశ్వాసి, నువ్వు నమ్మిన బంటూ మలినమైపోయాడు. మలినమైపోయాడు, పరిశుద్ధత లేదు, అపరిశుద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? వాక్యం రాయబడింది కదా, యెహోషువ మీద అపవాదిగాడి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ఫిర్యాదులు చేసే గుంపు, ఫిర్యాదులు చేసేటువంటి అలవాటు ఎవరిది? అపవాదిది. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఒకవేళ నువ్వు చెప్తున్నావా, నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా సరే, ఈ బుద్ధి ఎవరిదో తెలుసా? సాతానుగాడి బుద్ధి. తొలగించుకొని, మస్ట్ తొలగించుకొని, సేవకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అధికారి కావచ్చు, మంచి స్థాయిలో ఉన్నవాడివైనా కావచ్చు, ఘనమైన పాత్రగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడు మా వాక్యం చెప్తుంది కదా, ఇతరుల మీద చాడిగులు చెప్పి, ఇతరుల మీద నేరాలు మోపి, ఇతరుల మీద లేనిపోయిన మాటలు చెప్తున్నటువంటి సందర్భాలు ఏదైనా నీ జీవితంలో ఉంటే అది మస్టు తొలగించుకో. అది మురికి తొలగించుకో. అది సాతానుగాడికి ఉన్నటువంటి అలవాటు, తొలగించుకో. సాతానుగాడు వెళ్ళి యెహోషువకు చెప్తే వెంటనే దేవుడు చెప్పాడు కదా, దూతలను పిలిచి అతని మలిన వస్త్రాలు తొలగించండి, అతని మలిన వస్త్రాలు తొలగించి ప్రశస్త వస్త్రాలు ధరించండి. వీళ్ళారా, ఈ రోజున ఏ విషయంలో మలినమైపోయావో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చేతిలోకి వస్తే నీ మలిన వస్త్రాలు తొలగించడానికి అర్హత కలిగినటువంటి దేవుడు ఆయన. ఎవరు కూడా తీయలేవు. నీ పాపాన్ని తీయగలిగిన సామర్థ్యం ఎవరికి లేదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి.
పాపాలు క్షమించి ఆయన మరలా నిన్ను మొదటి స్థితికి తీసుకొచ్చి నెంబర్ 1 స్థానంలో ఉంచి నిన్ను మరలా వాడుకోవటానికి, నిన్ను మరలా బలపరచడానికి, నీకు మరలా పోయిన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు అలా ముందుకు కొనసాగుకుంటూ పోయినట్లయితే ఫిర్యాదులు చేసేటువంటి బుద్ధి ఎవరిది? లేనిపోని మాటలు చెప్పే బుద్ధి ఎవరిది? ఒకవేళ తప్పు ఉందనుకో ఎదుటి వారిలో, అయినా గాని వేరే వాళ్ళకి ఇతరులకు చెప్పే బుద్ధి ఎవరిదంటే సైతాన్ గాడిది. నువ్వు ఆ డ్యూటీ చేస్తున్నావేమో, తప్పుకో, ఆ డ్యూటీ నుంచి తప్పుకో, అది సైతాన్ గాడికి పెట్టేటువంటిది. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, అలాంటి పని చేయటానికి వీలు లేదు. అక్కడ యెహోషువ మీద ఘనహీనతకు సంబంధించిన వాడిగా తీర్చిదిద్దుదామని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు అవకాశం ఇవ్వకుండా యెహోషువను మరలా ఘనమైన పాత్రగా ఉంచాడు. నువ్వైనా అంతే. ఒక మాట చెప్తాను విను. సంసోను గురించి నీకు జ్ఞాపకం ఉందా? సంసోను దెలీలా విషయంలో పడిపోయి ఆయన వేశ్య దగ్గరికి వెళ్ళి, తర్వాత దెలీలా దగ్గరకు వచ్చి, తర్వాత ఫిలిష్తీయుల చేతిలో చిక్కి కళ్ళు పెరికివేయబడి బానిసగా ఉన్నాడు. దేవుడు సంసోనుడు ఎడబాసిననే విషయం సంసోను గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ సంసోనుడు ఎడబాసిననే విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి అంత ధ్యాన స్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. కానీ గుర్తుపెట్టుకో, చివరి దశలో, చివరి స్థానంలో, చివరి క్షణాల్లో సంసోను ఏమన్నా తెలుసా? ప్రభువా, ఒక్కసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా సంసోనుకి బలం ఇవ్వలేదా? నిన్ను కూడా అంతే. దేవుడు మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఉన్న స్థితిలోని ఏ విషయంలో నువ్వు పడిపోయావో, ఏ విషయంలో నువ్వు ఘనహీనమైన వాడికి వెళ్ళిపోయావు. ఒకప్పుడు ఘనమైన స్థానం అనేది, ఒకప్పుడు ఆశీర్వదింపబడిన స్థానం, ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు, దీవించబడిన స్థాయిలో ఉన్నావు. ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అర్థమవుతుందా? మంచి ఆత్మీయత కావచ్చు, మంచి స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు ఘనహీనతకి వెళ్ళిపోయావు. అయ్యో, నా పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి పాడైపోయింది, నా జీవితం ఇంతే, ఇక నేను లేవలేను, నేను ఇక మరలా బలం పొందుకునే అవకాశం లేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? నీలో ఉన్న మస్టును తొలగించి, నీలో ఉన్న మురికిని తొలగించి నిన్ను మరలా పరిశుద్ధపరచగలిగిన సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు. పిల్లలు వినండి, దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తా ఉంది కదా. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనను దేవుడు పిలుచుకొని, ఆయన ఆ పౌలు గారితో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను ఏర్పరుచుకున్న నా సాధనం అంటాడు పౌలు గారిని. నా నిమిత్తం నీవు ఎన్ని నిందలు భరించాలో నేను నీకు చూపిస్తాను, ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తాను, నీవు నా సాధనం అంటాడు. దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత నిందలు, శ్రమలు, శోధనలు వస్తాయండి. కానీ ఆయన చేతిలో ఉన్నావు. ఎన్ని ఉన్నా ఆయన చేతిలో ఉన్నావు. కాబట్టి యజమాని చేతిలో ఉన్నటువంటి పాత్రగా ఉన్నావు, అర్హమైన పాత్ర. ఆయన చేతిలోకి వచ్చావంటే నీవు యోగ్యురాలివి కనుక ఆయన చేతిలోకి వచ్చావు. ఎన్ని లేవండి ఇంట్లో పాత్రలు? ఎంతమంది లేరండి ఊర్లో? ఎంతమంది లేరండి నీ ఇంట్లో? ఎంతమంది లేరు నీ వంశంలో? ఎంతమంది లేరు నీ కుటుంబంలో? వాళ్ళందరిని పక్కన పెట్టి నిన్ను మాత్రమే యజమానుడు తన చేతిలోకి తీసుకొని ఎన్నిసార్లు నిన్ను వాడుకుంటున్నాడు. వాడుకోవడం అంటే ఆయన పని చేయటానికి, ఆయన వాక్యం ప్రచురించడానికి, ఆయన ఆత్మతో నింపుతున్నాను నేను. అది వాడుకోవటం అంటే. ఆయన బలమును అనుగ్రహిస్తున్నాడు, అది వాడుకోవటం అంటే. ఆయన శక్తిని నీకు పురోక్షిస్తున్నాడు, అది వాడుకోవటం అంటే. అర్థమవుతుందండి? ఆయన పని చేయట కొరకు ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ఆత్మను నింపి బలహీనురాలిగా ఉన్న నిన్ను బలపరచగలిగిన సమర్థుడైన యజమాని చేతిలో ఒక మంచి పాత్రగా, అర్హమైన పాత్రగా ఉంటే అద్భుతంగా వాడబడతాను. ఈరోజు ఏ స్థితి నుండి ఏ స్థితికి పడిపోయాను అనుకొని దిగజారిపోతున్నావో, ఒకవేళ బెంబేలెత్తుతున్నావో, భయపడుతున్నావో, ఇంకేం నా బ్రతుకు ఎందుకు అనుకుంటున్నావేమో. కానీ ఒక్కసారి గమనించు. నీవు యోగ్యురాలు కాబట్టే, నీకు అర్హత ఉంది కాబట్టే యజమానుడు నిన్ను మొదటి చేతులను తీసుకున్నాడు. ఆయన చేతిలో ఉంటే, యజమాని చేతుల్లో ఉంటే నెంబర్ 1 పాత్రగా నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోకు. ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడింది, ఇదిగో నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కికొని ఉన్నాను. ఆయన అరచేతుల్లో ఉన్నావు నువ్వు. ఇంకెందుకు భయపడటం? ఇంకెందుకు దిగులు? ఇంకెందుకు ప్రాబ్లమ్స్? ఎందుకు? వాటి వైపు చూడకుండా నేను నా యజమాని చేతిలో ఉన్నాను. నా యజమానుడు యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో నేనున్నాను. అర్హమైన పాత్రగా, ఆయన వాడుకోవటానికి ఉపయోగపడే పాత్రగా నేను అర్హురాలిని కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే నథింగ్, నాకు అనవసరం.
నన్ను నా దేవుడు పిలుచుకున్నాడు, నన్ను నా దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకు అంటే నేను అర్హత పొందిన దానిని, ఘనమైన దానిని అనుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఒక ఇంటిలో ఉన్నావు, నీకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఆస్తి పరంగా, ఐశ్వర్యపరంగా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుడు నిన్నే తీసుకున్నాడు, నిన్నే వాడుకుంటున్నాడు. ఆయన చేతిలో వాడబడే మంచి పాత్రగా, అర్హమైన పాత్రగా ముందుకు కొనసాగు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. చివరిగా నేను మాటలు చెప్తున్నాను, కృంగిపోతున్నావేమో, దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో, అర్హత లేదు నాకు అనుకుంటున్నావేమో, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను అనుకుంటున్నావేమో. చాలా మంది అయ్యో వీడు వేస్ట్ కాడు, ఈ అమ్మాయి వేస్ట్, ఏ ఉద్యోగం చేత కాదు, ఏ పని చేత కాదు అనుకుంటున్నారేమో. కానీ యజమాని చేతులనికి రా, మంచి పాత్రగా ఉండు. ఖచ్చితంగా ఆ యజమాని చేతులనికి పాత్రగా వస్తే, ఆ యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటే, ఆ యజమాని చేతిలో పాత్రగా ఉంటే అద్భుతంగా నిన్ను మలుస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా మంచి పాత్రగా వాడుకునేటువంటి స్థాయిని కల్పించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాలు ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో భద్రపరచండి. అర్హమైన పాత్రలుగా ఉండి కూడా నాకు ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు అనుకునేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు ప్రభువా. నా మట్టుకు నేను కూడా ప్రభువా అర్హమైన పాత్రగానే ఉన్నాను. అయితే నీ చేతిలో ఉన్నామన్న సంగతి గ్రహించక బెంబేలెత్తిపోయి భయపడి నీరసించిపోతున్నాం. అయ్యో మాకేమవుతుందో, దేవుడు మర్చిపోయాడేమో, విడిచిపెట్టాడేమో, లోకులు కాకుల్లాగా పొడుస్తున్నాననేటువంటి ఆ లోకం వైపు చూసి భయపడుతున్నాము. కానీ ప్రభువా నీ చేతిలో ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఈరోజు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరూ దీవించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు దీవించబడాలని, వారి ఇళ్లలో ఘనహీనమైన వారు ఉంటే ఘనహీనమైన వారిని కూడా ఘనమైన వారిని ఎంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతిలో ఉన్నారనే విషయాన్ని ఎవరు మర్చిపోకుండా నీ చేతుల్లో అర్హమైన పాత్రలుగా ఉండటానికి తాము పరిశుద్ధపరచుకున్నటువంటి కృపా భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పిస్తున్నామని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.